సమైక్యాంధ్ర ఉద్యమానికి కేంద్ర బిందువైన విశాఖలో రాజకీయ పార్టీలు రోజుకో రంగులు ఎన్నుతున్నాయి. ఎవరి దుకాణం వారిదే. ఎప్పుడు ఏ కొత్త పార్టీ పుట్టుకొస్తుందో తెలియని స్థితి. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు, వాటి వెనుక ఉన్న సామాజిక వర్గాలు కొత్తగా వెలుస్తున్న పార్టీలకు పునాదులుగా మారాయి. ఉద్యమం ముగిసింది, ఇక ఎలాగూ విభజన తప్పదు. ఈ సమయంలోనే ఏదో ఒక పార్టీ పెట్టే సరి. అది ఇవాళ కాకపోయినా రేపటి పొలిటికల్ బ్యాక్డోర్ సెటిల్మెంట్లకు పనికొస్తుందని భావిస్తున్నారు. కానీ వీటన్నింటికీ ముసుగు ఒకటే, అది ప్రజాసేవ. సేవ చేయడానికి పార్టీ పెడుతున్నాం. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్న తర్వాత అధికారం దాహం కోసం, మళ్ళీ అధికారం కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారే కానీ ప్రజలకు సేవ చేసే దృక్పథంతో మాత్రం ఎవరు ముందుకు రావట్లేదు. అదే ఉద్దేశంతో మేము సామాన్య ప్రజల్ని అధికారంలో తీసుకురావాలని, సామాన్య ప్రజలను ఎలక్షన్లో నిలబెట్టి మేమే అధికారం చేసుకోవాలని మేము ఈ ప్రారంభిస్తున్నాం. సమైక్య ఉద్యమానికి పునాది విశాఖలోనే పడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మొదలైన ఈ ఉద్యమం ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు ఆ సమైక్య ఉద్యమమే రాజకీయాలకు పెట్టుబడిగా మారింది. దానికి కాస్త క్యాష్తో పాటు క్యాస్ట్ కార్డుతో కలరింగ్ ఇచ్చేసి రాజకీయ పార్టీలు స్థాపిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేకున్నా సరే నామినేషన్ల ఉపసంహరణ సమయంలో ఎలాగూ బేరాలు, బుజ్జగింపులు ఉంటాయి కదా, వాటి కోసమైనా ఈ పార్టీలు పనికొస్తాయనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లోనే కొత్త పార్టీలు పుట్టించేస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లో పుట్టిన పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుందని సినిమా డైలాగులతో కవరింగ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో మన నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుతున్నటువంటి పార్టీ ఇది. దీంట్లో కులము, మతము, భాషా భేదాలు ఏమీ లేవు. లింగ వివక్షత అసలే లేదు. దీంట్లో తప్పనిసరిగా రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ అనేది కంపల్సరిగా కొనసాగుతుంది. మహిళలే మహారాణులను తేల్చి చెప్తాము. ఇంటిని ఎలాగైతే మహిళలు తీర్చిదిద్దబడుతున్నారో మన సమాజాన్ని కూడా అదే విధంగా తీర్చిదిద్దబడతారు. ఈ పార్టీ తప్పకుండా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. కొద్ది రోజులైన ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తృతిస్తుంది. మరి మంచి ఆశయాలతో ఆదిబాబు గారి మిత్రులు అందరూ కూడా ఈ పార్టీని ప్రారంభించారు. పనిలో పనిగా తమ పార్టీ మేనిఫెస్టోని కూడా ప్రకటించేస్తున్నారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో, అసలు ఎన్నికలకు వెళ్లే అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు, రిజర్వేషన్లతో సహా అన్ని టకటకా చెప్పేస్తున్నారు. ఇక కొందరైతే తమ గత చరిత్ర చూపిస్తూ రాజకీయ పార్టీలను ధర్నా చౌక్ల వద్ద, జీవీఎంసీ వద్ద పుట్టి చేస్తున్నారు. భవిష్యత్తులో తాము పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసమే కృషి చేస్తూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామంటున్నారు. ఎవరు రాజకీయ నాయకులు నమ్మి ఈ రోజుల్లో ఏ ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు. ఎవరి మీద కూడా నమ్మకం లేదు ఈ రోజుల్లో జనాలకి. అయితే ఇలా ఎడాపెడా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తుంటే జనాలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఉన్న పార్టీలతోనే వేగలేకపోతుంటే ఇంకా కొత్త పార్టీలా అంటూ అసహించుకుంటున్నారు. ప్రజాసేవ పేరుతో తమ ఆస్తులు పెంచుకోవడానికో, అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాలే తప్ప ప్రజల కోసమే ఆలోచించే నాయకుడే కరువయ్యాడంటూ ఆవేదన చెందుతున్నారు. వాళ్ళు సంపాదనల కోసం నిరంతరం కూడా పాటలు పాడుతున్నారు. కానీ ఎప్పుడు కూడా ప్రధానికులు ఇలా ఉన్నారని ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా గుర్తించలేదు. వాళ్ళ పార్టీలు ఎందుకంటే పదవుల కోసం, వాళ్ళ సీట్ల కోసం, ఓట్ల కోసం వచ్చేటప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు. అలాంటప్పుడు ఈ ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారని ప్రజలకు ఏం చేయాలని ఒక రాజకీయ నాయకుడికి ఏ పార్టీ కూడా ఇప్పుడు వరకు లేదు. సేవే లక్ష్యం, ప్రేమే మార్గం అంటూ జెట్ స్పీడ్తో వచ్చి అంతే స్పీడ్తో జెండా కట్టేసింది పీఆర్పీ. సమైక్య లీడర్గా చెప్పుకుంటున్న సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టాలా వద్దా అనే డైలమాలో ఉండగా, విశాఖలో మాత్రం రాజకీయ పార్టీలు కిరాణా షాపుల్లా వెలుస్తున్నాయి. మరి ఈ పార్టీల పరమావధి ఏంటో కాలమే నిర్ణయించాలి.